క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ అడ్రస్లో భాగంగా క్లాస్ 31 వరకు చూసాం. 31 వచ్చేసరికి అబ్రాడ్కి ఫారెన్ కంట్రీస్కి పంపించినటువంటి లెటర్స్కి ఏ విధంగా అడ్రస్ రాయాలనేది చూసాం. అలాగే 30 వచ్చేసరికి ఆర్టికల్లో సెండర్ అడ్రస్ కూడా రాయాలి అనేది 30 చెప్తుంది. ఇవన్నీ చూసాం మనం మెథడ్ ఆఫ్ అడ్రస్. ఆ క్లాస్ చూడాలనుకున్న వాళ్ళు వీడియోస్లో ఉంటాయి, చూడండి. ఇప్పుడు క్లాస్ 32 గురించి చూద్దాం. ఈ క్లాస్ 32 వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ గురించి చెప్తుంది. ఈ 32 అనేది సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ సర్వీస్ లేదు, అందుకని దీని గురించి మనం చదవవసరం లేదు. కానీ జస్ట్ కొంచెం బ్రీఫ్గా కొద్దిగా తెలుసుకుందాం అంతే. అబ్జెక్షన్ ఇన్ ఇష్యూయింగ్ సర్టిఫికేట్స్, మేనర్ ఆఫ్ అబ్టైనింగ్. 33 వచ్చేసరికి మేనర్ ఆఫ్ అబ్టైనింగ్. అలాగే 34 వచ్చేసరికి సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ క్లాస్, సెండర్ ఆఫ్ ద పోస్టల్ ఆర్టికల్ పోస్టెడ్ ఇన్ ఇండియా మే హ్యావ్ ఇట్ విత్డ్రా ఫ్రమ్ ద పోస్ట్ ఆర్ హ్యావ్ ఇట్స్ అడ్రస్ ఆల్టర్డ్ సో లాంగ్ యాజ్ ద ఆర్టికల్ ఇట్ హ్యాస్ సిన్స్ డిసైడెడ్ దట్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ మే బి డిస్కంటిన్యూడ్ ఇమీడియట్లీ. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది డిస్కంటిన్యూ చేశారు. ఏ ఆర్డర్ ద్వారా ఎప్పుడు డిస్కంటిన్యూ చేశారంటే 31/1/2011. గుర్తుపెట్టుకోండి, డేట్ ఇంపార్టెంట్. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి 31 జనవరి 2011 సంవత్సరంలో దీన్ని డిస్కంటిన్యూ చేశారు. ఇండియా పోస్ట్ ఆఫీస్ రూల్స్ 1933ని అనుసరించి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. అందుకని దాని గురించి అంత బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ డెలివరీ గురించి తెలుసుకుందాం. ఇది క్లాస్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇది క్లియర్గా చూద్దాం. డెలివరీకి సంబంధించి అసలు డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఈ డెలివరీ డెఫినేషన్ వచ్చేసరికి క్లాస్ 35లో ఉంటుంది. ద డెలివరీ ఆఫ్ ఎ పోస్టల్ ఆర్టికల్ ఎట్ ద హౌస్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ది అడ్రసీ ఆర్ టు అడ్రసీ ఆర్ హ్యాస్ సర్వెంట్ ఆర్ ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ కన్సిడర్డ్ టు బి ఆథరైజ్డ్ టు రిసీవ్ ద ఆర్టికల్స్ according to the usual manner of delivering a postal articles to the addressee is deemed to be delivered to the addressee under the Post Office Act. డెఫినేషన్ ఏంటంటే, డెలివరీ అంటే ఏంటంటే డెఫినేషను, ఏదన్నా పోస్టల్ ఆర్టికల్ని అడ్రస్సీకి కానీ అతని ఏజెంట్కి కానీ అదర్ పర్సన్ కన్సిడర్ టు బి ఆథరైజ్డ్ టు రిసీవ్, ఆ యొక్క అడ్రస్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన ఆథరైజ్డ్ పర్సన్కి కానీ యూజువల్ మేనర్లో ఒక పోస్టల్ ఆర్టికల్ని అందించడాన్ని డెలివరీ అంటాం, పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని అనుసరించి. 36 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలో ఈ 36 క్లాజ్లో ఉంటుంది. ఒకసారి చూద్దాం. క్లాస్ 36 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ బీ డెలివర్డ్ టు ద అడ్రసీ అన్లెస్ అండ్ until he or his agent authorized in writing has signed a receipt for it in the prescribed form which will be presented to him for signature by the postman who delivers the registered article. రిజిస్టర్డ్ ఆర్టికల్ అనేది తప్పనిసరిగా ఎనీ కైండ్ విల్ డెలివర్ టు ద అడ్రసీ, తప్పనిసరిగా అడ్రసీకి మాత్రమే డెలివరీ చేయాలి. అన్లెస్ అయితే ఆథరైజ్డ్ ఏజెంట్, ఒకవేళ ఆ అడ్రసీ ఎవరైనా ఆథరైజ్డ్ ఏజెంట్ని ఎవరైనా పెట్టుకున్నట్లయితే హ్యాస్ సైన్ ఏ రిసిప్ట్ ఫర్ ఇట్, అతను సంతకం చేసి ఒక రిసిప్ట్ ఇవ్వాలన్నమాట. పలానా ఈ మనిషికి నా ఆర్టికల్ ఇవ్వండి, నా ఆర్టికల్ ఇతనికి డెలివరీ చేయండి అనే ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ విచ్ విల్ బి ప్రజెంటెడ్ టు హిమ్ ఫర్ సిగ్నేచర్ బై ద పోస్ట్మ్యాన్కి అది చూపించి అప్పుడు సిగ్నేచర్ చేసి ఆ రిజిస్టర్ ఆర్టికల్ తీసుకోవచ్చు. రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ప్రజెంటెడ్ ఫర్ డెలివరీ. 37 రిఫ్యూజల్, 36 ఏమో డెలివరీ. 37 రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, రిఫ్యూజల్ గురించి చెప్తుంది. ఒకసారి చూద్దాం. ఇఫ్ ద అడ్రసీ వైల్ రిఫ్యూజింగ్ టు టేక్ డెలివరీ ఆన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు హిమ్ makes an application in writing to the post office of delivery for the destination of the article, or if the addressee is not found at the address given on the article shall be detained in the post office for a period not exceeding 7 days from the date of its presentation to the addressee or from the date it is last sent out for delivery as case may be. ఒకసారి చూసినట్లయితే రిఫ్యూజల్కి సంబంధించింది క్లాస్ 37 చెప్తుంది. రిఫ్యూజల్ గురించి ఒకసారి చూద్దాం. అడ్రసీ వైల్ రిఫ్యూజింగ్ టు టేక్ డెలివరీ ఆన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు హిమ్, ఒకవేళ ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ అడ్రసీకి ఇచ్చినప్పుడు అతను రిఫ్యూజ్ చేయదలుచుకుంటే మేక్స్ అన్ అప్లికేషన్ ఇన్ రిటింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఫర్ ద డెస్టినేషన్ ఆఫ్ ది ఆర్టికల్, ఒక అప్లికేషన్ ఇవ్వాలి ఏది డెలివరీ ఆఫీస్కి. ఇఫ్ అడ్రస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎట్ ద అడ్రసీ గివెన్ ఆన్ ద ఆర్టికల్ షాల్ బి డిటైన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 7 days. ఆ రిజిస్టర్ ఆర్టికల్ రిఫ్యూజ్ చేయడానికి ముందు 7 రోజులు పోస్ట్ ఆఫీస్లో ఉంచాలి. ద డేట్ ఆఫ్ ఇట్స్ ప్రజెంటేషన్ టు ద అడ్రసీ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ సెంట్ అవుట్ డెలివరీ యాజ్ కేస్ మే బీ. ఇఫ్ ద అడ్రసీ ఫెయిల్ టు టేక్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ సెడ్ పీరియడ్ ఆఫ్ 7 days, ద ఆర్టికల్ విల్ బి రిటర్న్ టు ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ డెలివరీ టు ద సెండర్. 7 రోజులు తర్వాత ఆ యొక్క ఆర్టికల్ని సెండర్కి తిరిగి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, ద రిమార్క్స్ రిఫ్యూజ్డ్ విల్ బి రికార్డెడ్ ఆన్ ద ఆర్టికల్ if the addressee fails to take delivery after requesting for detention.
ఒకవేళ 7 రోజుల నుంచి తర్వాత కూడా ఆ ఆర్టికల్ డెలివరీ కాకపోతే రిఫ్యూజ్డ్ అండ్ రిమార్క్స్ రాసి ఆ ఆర్టికల్ని సెండర్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అని ఉన్నాయన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తప్పనిసరిగా మనం చూసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఈ నోట్ అనే పాయింట్ నుంచే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. ద ఎక్స్ప్రెషన్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్స్ మీన్స్ ద డెలివరీ పోస్ట్ ఆఫీస్ విచ్ సర్వ్స్ ద అడ్రస్ ఆఫ్ ది సెండర్. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఎక్కడైతే పోస్ట్ చేస్తారో అది, దాన్ని ఏమంటారంటే ఆఫీస్ సర్వ్స్ ద అడ్రస్ ఆఫ్ ది సెండర్. ఎక్కడైతే పోస్ట్ చేస్తాడో అక్కడే కదా సెండర్ ఉంటారు, సెండర్ అడ్రస్ని డినోట్ చేస్తుంది అనమాట. 38 క్లాస్ 38 వచ్చేసరికి స్పెషల్ ప్రొసీజర్ ఫర్ డెలివరింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు ఫిర్మ్స్. సంస్థలకే ఏ విధంగా డెలివరీ చేయాలి అదో స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది, అదేంటో చూద్దాం. రిజిస్టర్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ టు ఫిర్మ్స్ ఎక్సెట్రా విచ్ నార్మల్లీ రిసీవ్ ఏ large number of registered articles are entered in a special list duplicate which is presented along with the articles acknowledgement forms etc. ఒకవేళ సంస్థలకి పెద్ద సంస్థలకి అలాంటి వాటికి రిజిస్టర్ ఆర్టికల్స్ డెలివరీ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు స్పెషల్ లిస్ట్ డూప్లికేట్ 2 లిస్టులు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఆర్టికల్స్ వస్తాయి కాబట్టి. అక్నాలజ్మెంట్ ఫార్మ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళాలి. టు ద అడ్రసీ హూ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ద అప్పర్ కాపీ ఇన్ టోకెన్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది లోవర్ కాపీ ఆఫ్ ది లిస్ట్ అలాంగ్ విత్ ఆల్ ద ఆర్టికల్స్ అండ్ రిటర్న్ టు ద సైన్డ్ అక్నాలజ్మెంట్స్. చూడండి, ఇలా 2 లిస్టులు తీసుకెళ్తారు కదా, అప్పర్ కాపీ టోకెన్ ఆఫ్ రిసిప్ట్, లోవర్ కాపీ లిస్ట్ అలాంగ్ విత్ ఆల్ ఆర్టికల్స్ రిటర్న్ టు ద సైన్డ్ అక్నాలజ్మెంట్స్. అప్పర్ కాపీ తీసుకుని సైన్డ్ అక్నాలజ్మెంట్స్ అవన్నీ తీసుకోవాలి పోస్ట్ మ్యాన్. నో ఇండివిజువల్ రిసిప్ట్స్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఆర్టికల్ ఎంటర్డ్ ఇన్ ద స్పెషల్ లిస్ట్. ఇండివిజువల్ రిసిప్ట్స్ అనేవి ఏమీ ప్రిపేర్ చేయవసరం లేదు, స్పెషల్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తారు కదా, డబల్ కాపీ, అది సరిపోతుంది. ఆర్టికల్స్ ఆన్ విచ్ ఎనీ చార్జెస్ టు బి రికవర్డ్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద స్పెషల్ లిస్ట్. రికవరీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అవి ఏమీ కూడా స్పెషల్ లిస్ట్లో ఎంట్రీ చేయకూడదు. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ప్రధానర్షి ఉమెన్ వెన్ ద అడ్రసీ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆర్ అన్ ఇన్ష్యూర్డ్ article is a Pradhanarshi woman who has not agent appointed in writing to take delivery of such articles on her behalf of signature or mark. If she illiterate, will have to be attested by the respectable witness ordinary relative known as such to postman and the article will be delivered to the witness. ఒకసారి చూడండి, డెలివరీ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ అడ్రస్ టు ప్రధానర్షిన్ ఉమెన్ 39 ఆర్టికల్ 39 చెప్తుంది. ప్రధానర్షిన్ ఉమెన్ అంటే కొంతమంది ముస్లిమ్స్ అట్లా ఉన్న వాళ్ళు గొర్కాలు వేసుకుంటారు కదండి, వాళ్ళకి డెలివరీ చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ పోస్ట్ మ్యాన్ చూడడానికి ఉండదు కాబట్టి అలాంటి సమయంలో ఏం చేయొచ్చు అంటే టేక్ ఏ డెలివరీ సచ్ ఆర్టికల్ ఆన్ హర్ బిహాఫ్ సిగ్నేచర్ విల్ హ్యావ్ టు బి అటెస్టెడ్ రెస్పెక్టబుల్ విట్నెస్. ఒక విట్నెస్ ద్వారా అటెస్టేషన్ చేయించుకుని, ఆవిడికి తెలిసిన ఒక విట్నెస్ ద్వారా అటెస్టేషన్ చేసుకుని ఆ ఆర్టికల్ అనేది విట్నెస్కి డెలివరీ చేయాలి. వెన్ ద విట్నెస్ ఈజ్ నాట్ పర్సనల్లీ నోన్ టు ద పోస్ట్ మ్యాన్. ఒకవేళ ఆ విట్నెస్ అనే అతను ఆ ప్రధానర్షి ఉమెన్స్ పెట్టిన ఒక విట్నెస్ పోస్ట్ మ్యాన్కి తెలియకపోతే he or she must before taking delivery of the article be identified and the person who identifies him will be required to sign on the receipt and acknowledgement as a witness to the delivery of the article. ఒకవేళ పోస్ట్ మ్యాన్కి తెలియకపోతే పోస్ట్ మ్యాన్కి తెలిసిన ఎవరో ఒక విట్నెస్ని తీసుకొచ్చి ఆ సంతకం పెట్టించుకుని అది డెలివరీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 40 వచ్చేసరికి డెలివరీ ఆఫ్ ఏ డ్యామేజ్డ్ రిజిస్టర్ ఆర్టికల్ ఆఫ్ ది లెటర్ అండ్ పార్సిల్. డ్యామేజ్డ్ వచ్చితే ఎలా డెలివరీ చేయాలి, డ్యామేజ్డ్ కండిషన్లో వచ్చింది అలా డెలివరీ చేయాలి. ఆర్టికల్ 40 క్లాస్ 40. వెన్ ఏ రిజిస్టర్ ఆర్టికల్ ఆఫ్ ది లెటర్ మెయిల్ ఆర్ పార్సిల్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఇన్ ఏ డ్యామేజ్డ్ కండిషన్, ఏ నోటీస్ విల్ బి సెంట్ బై ద పోస్ట్ మాస్టర్ of that office to the addressee requesting him to attend the post office within 7 days in case of inland articles, 15 days in case of foreign articles to take delivery of it either personally or through agent. ఒకసారి చూడండి, ఒకవేళ డ్యామేజ్ అయిన ఆర్టికల్ కానీ పార్సిల్ కానీ డెలివరీకి వచ్చినప్పుడు ఆ డెలివరీ పోస్ట్ మాస్టరు ఏం చేయాలంటే నోటీస్ విల్ బి సెంట్ బై, ఒక నోటీస్ పంపించాలా పోస్ట్ మాస్టరు. ఆ యొక్క అడ్రస్ ఎవరైతే ఉంటారో అతనికి ఒక నోటీస్ పంపించి అతను రిక్వెస్ట్ చేయాలి పోస్ట్ ఆఫీస్కి రమ్మని. అదే ఇన్లాండ్ పార్సిల్ అయితే, ఇన్లాండ్ ఆర్టికల్ అయితే 7 days లోపు వచ్చి తీసుకెళ్ళాలి, ఫారెన్ అయితే 15 days లోపు వచ్చి తీసుకెళ్ళాలి. ఈధర్ పర్సనల్గా ఆ అడ్రస్ అయినా రావచ్చు, లేకపోతే ఎవరినైనా ఏజెంట్ని అయినా పంపించవచ్చు. ద నోటీస్ విల్ హ్యావ్ టు బి ప్రొడ్యూస్డ్ at the post office before delivery is effected and if it presented by an agent has name should be entered on the form before it leaves the addressee's custody. ఆ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతని నేమ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ ఆర్టికల్ డెలివరీ చేసినప్పుడు. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ పార్సిల్స్ అండ్ పీరియడ్ ఆఫ్ దేర్ డిటెన్షన్ టు ఎట్ ద ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ పార్సిల్స్. ఆఫీస్లో పార్సిల్ని ఎలా డెలివరీ చేయాలి, పోస్ట్ ఆఫీస్లో పార్సిల్ వచ్చినప్పుడు 41 క్లాస్ 41 ఎలా డెలివరీ చేయాలి, అలాగే పోస్ట్ ఆఫీస్లో ఒకవేళ ఉంచితే ఏం చేయాలి అనేది చూద్దాం. ఏ పార్సిల్ విచ్ డస్ నాట్ ఎక్సీడ్ 10 kg in weight except value payable parcels, those addressed to the postal resident will be issued for delivery only once. If cannot be delivered through any cause for first presentation by the postman, it will be brought back to the post office and will not be issued again for delivery. ఒక పార్సిల్ డెలివరీకి వచ్చింది,
పోస్ట్ ఆఫీస్కి. అలాంటప్పుడు ఆ పార్సిల్ ఏం చేయాలి, వాల్యూ పేయబుల్ పార్సిల్ కాకుండా ఉండాలి. 10 kg వెయిట్ ఉన్న పార్సిల్ డెలివరీకి వచ్చినప్పుడు విల్ బీ ఇష్యూడ్ డెలివరీ, ఒకసారి డెలివరీకి పంపించాలి. ఇట్ కెనాట్ బి డెలివర్డ్ త్రూ ఎనీ కాజ్ ఫస్ట్ ప్రజెంటేషన్ బై ది పోస్ట్ మ్యాన్, ఇట్ విల్ బ్రాట్ బ్యాక్ టు ద పోస్ట్ ఆఫీస్. ఒక్కసారి పంపించినప్పుడు ఆ పార్సిల్ డెలివరీ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి తెచ్చేసి పోస్ట్ ఆఫీస్లో పెట్టి అండ్ విల్ నాట్ బి ఇష్యూడ్ అగైన్, మళ్ళీ తర్వాత డెలివరీ కోసం పంపించిన అవసరం లేదు. A notice of arrival of the parcel will however be issued next delivery through the postman addressee for taking delivery of the parcel either personally or by agent messenger authorized by the purpose. అది ఒకసారి పట్టుకెళ్తారు డెలివరీకి, అది డెలివరీ అవ్వకపోతే వెనక తెచ్చేసి తర్వాత వచ్చి ఒక నోటీస్ అనేది ఇస్తారు. ఏమని, మీకు పార్సిల్ వచ్చింది, మీరు కానీ మీ ఏజెంట్ కానీ ఎవరో ఒకరు పంపించి పార్సిల్ తీసుకోమని ఒక నోటీస్ పట్టుకెళ్తామంతే. ఏ పార్సిల్ వెయింగ్ అబౌట్ 10 kilograms in weight will be delivered at only post office window. 10 kg కన్నా ఎక్కువ ఉంటే ఆ పార్సిల్ని పోస్ట్ ఆఫీస్ విండోలో మాత్రమే డెలివరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. A similar notice will be issued to the addressee in such cases also. Should be addressee or has authorized agent failed to take delivery of the parcel, the post office within 7 days from the date of presentation of the notice, the parcel will on the expiry of that period it treated as unclaimed and disposed according to the rules of the department. ఒకవేళ పార్సిల్ పంపించాము, పట్టుకెళ్ళాము, డెలివరీ అవ్వలేదు, తర్వాత నోటీస్ ఇచ్చాము, వారం రోజులు అయిపోయింది, అయినా డెలివరీ అవ్వలేదు, అలాంటప్పుడు ఆ పార్సిల్ని అన్క్లైమ్డ్గా నోట్ చేసి పోస్ట్ ఆఫీస్ రూల్ ప్రకారం దాన్ని అన్క్లైమ్డ్గా నోట్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. డెలివరీ ఆఫ్ ఇన్ష్యూర్డ్ ఆర్టికల్స్, ఇప్పుడు దాకా రిజిస్టర్ ఆర్టికల్స్, పార్సిల్స్ చూసాము, ఇప్పుడు ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఎలా డెలివరీ చేయాలో చూద్దాం. an article insured for any sum exceeding ₹500 will be delivered in the ordinary manner. నాట్ ఎక్సీడింగ్ అంటే 500 కంటే తక్కువ ఉన్న ఆ యొక్క ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఏదైనా సరే ఆర్డినరీ మేనర్లో డెలివరీ చేస్తారు. 500 లోపు ఉన్నది. an article insured for more than 500 will be delivered only at the post office window. ఇన్సూరెన్స్ వాల్యూ 500 కన్నా తక్కువ ఉంటే అది పోస్ట్ ఆఫీస్ విండోలో మాత్రమే డెలివరీ చేయబడుతుంది, అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి. ఇంటిమేషన్ ఆఫ్ అరైవల్ బీయింగ్ సెంట్ బై ది పోస్ట్ ఆఫీస్ టు ద అడ్రస్సీ, అది వచ్చిందనేది ఒక ఇంటిమేషన్ పంపిస్తారు, తర్వాత వచ్చి తీసుకోవాలి. The addressee of an insured article or as agent authorized in writing must sign in ink both the receipt and the acknowledgement relating to unless the outward appearance of the cover gives rise to suspicion of the tampering. In such cases, he should arrange to open the article, the post office, in the presence of the postmaster and have its contents entered in the inventory, which will be prepared in duplicate and must be signed by the addressee. One copy of the signed inventory will be forwarded by the post office to the sender with unsigned acknowledgement attached to it. In case the addressee on his agent is not knowing to the staff of the post office for which insured article is to be delivered, the identification of the addressee or his agent by a person known to the post office staff or production of the evidence will be established as identity to the satisfaction of the postmaster will be necessarily required by the delivering the post office official. ఒకసారి చూసినట్లయితే ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఆథరైజ్డ్ ఏజెంట్ రైటింగ్ మస్ట్ సైన్ ఇన్ ద బోత్ ద రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్, ఆ రిసిప్ట్ మీద అక్నాలజ్మెంట్ సైన్ చేయాలి. రిలేటింగ్ అన్లెస్ ద అవుట్వర్డ్ అపీరియన్స్ ఆఫ్ ది కవర్ గివ్ రైస్ సస్పెన్షన్ ట్యాంపరింగ్ ది ఇన్ సచ్ కేజెస్ షుడ్ అరేంజ్ టు ఓపెన్ ద ఆర్టికల్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. ఆ ఆర్టికల్ని పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడానికి అరేంజ్ చేసిన తర్వాత ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ సమక్షంలో, ఒకవేళ సస్పెక్ట్ చేస్తే పోస్ట్ మాస్టర్ దాంట్లో ఏదైనా ఉందని, అండ్ హ్యావ్ ఇట్స్ కంటెంట్స్ ఎంటర్డ్ ఇన్ ఇన్వెంటరీ విచ్ విల్ బి ప్రిపేర్డ్ డూప్లికేట్, దాంట్లో ఉన్న ఏమేమి ఇన్వెంటరీ వస్తువులు ఉన్నాయో అవన్నీ డూప్లికేట్ అంటే 2 కాపీలు ఎంటర్ చేయాలి. సైన్డ్ బై ది అడ్రస్సీ, 1 కాపీ ఆఫ్ ది సైన్డ్ ఇన్వెంటరీ విల్ బి ఫార్వర్డ్ బై ది పోస్ట్ ఆఫీస్. ఇన్వెంటరీ ప్రిపేర్ చేసి ఒక సైన్డ్ కాపీ పోస్ట్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయాలి. ఇట్ యూజింగ్ అక్నాలజ్మెంట్ అటాచ్ టు ఇట్, అక్నాలజ్మెంట్ దాన్ని అటాచ్ చేసి వెనక్కి పంపించాలి. ఇన్ కేస్ ఆఫ్ అడ్రస్సీ ఆన్ హ్యాస్ ఏజెంట్ నోన్ టు ద స్టాఫ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ విచ్ ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఈజ్ టు బి డెలివర్డ్, ఒకవేళ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఆర్టికల్ డెలివరీ చేయవలసిన ఆఫీస్లో ఆ యొక్క అడ్రస్ అనే అతను పోస్టల్ స్టాఫ్ తెలుసు అనుకోండి. ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అడ్రస్ ఆన్ హ్యాస్ ఏజెంట్ బై ద పర్సన్ నోన్ టు ద పోస్ట్ ఆఫీస్ స్టాఫ్, ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ విచ్ విల్ ఎస్టాబ్లిష్డ్ హ్యాస్ ఐడెంటిటీ టు ద సాటిస్ఫికేషన్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ విల్ బి నెసరీ ఇఫ్ రిక్వైర్డ్ బై ది డెలివరింగ్ ది పోస్ట్ ఆఫీస్ అఫీషియల్. పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ సాటిస్ఫై అవుతే కూడా దాన్ని డెలివరీ చేయొచ్చు. ఈ నోట్ ఒకటి ఉంది, చూద్దాం, ఇంపార్టెంట్ ఇది. When an insured article issued for delivery is not accepted by the addressee, it will not be sent out second time. An intimation its arrival will be made over to him and the article will be delivered at the post office on presentation of the intimation with the receipt and acknowledgement duly signed. సో చూడండి, ఒకవేళ ఇన్స్యూర్డ్ ఆర్టికల్ డెలివరీకి పంపించినట్లయితే నాట్ యాక్సెప్టెడ్ బై ద అడ్రస్సీ, డెలివరీ తీసుకోకపోతే ఇట్ విల్ నాట్ బి సెంట్ అవుట్ సెకండ్ టైం, రెండోసారి పంపించిన అవసరం లేదు. అండ్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ విల్ బి మేడ్ ఓవర్ టు హిమ్ and the article will be delivered at the post office presentation of the intimation with the receipt and acknowledgement duly signed. ఆ ఇంటిమేషన్ అనేది ఇంటిమేషన్ స్లిప్ ఇస్తారా, తీసుకొస్తే ఆ అక్నాలజ్మెంట్ మీద ఇంటిమేషన్ స్లిప్ మీద సైన్ చేస్తే అది డెలివరీ చేయబడుతుంది. ఇఫ్ ద అడ్రస్సీ ఆఫ్ ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఆఫ్టర్ అన్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ హ్యాస్ బీన్ డెలివర్డ్
omits to take delivery of the article within the time specified in the intimation, it will be returned to the sender as refused. ఒకవేళ ఇంటిమేషన్ పంపించారు, ఇంటిమేషన్ చేసి వచ్చారు, అయినా సరే ఆర్టికల్ డెలివరీకి రాలేదు, తీసుకోలేదు, అలాంటప్పుడు రిఫ్యూజ్డ్ అని చెప్పి రిటర్న్ టు సెండర్ చేస్తారు. When the receipts and acknowledgement duly signed together with the intimation are presented by the addressee and as agent of the post office, he must place his signature on the intimation in the presence of the delivery assistant of the post office and surrender the intimation to the post office if delivery is taken. ఒకవేళ డెలివరీకి వచ్చినప్పుడు ఆ ఇంటిమేషన్ అనేది సరెండర్ చేసి ఆ ఇంటిమేషన్ స్లిప్ డెలివరీ తీసుకోవాలి. డెలివరీ ఆఫ్ వీపీ ఆర్టికల్స్, వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలో చూద్దాం. ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ ఎ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ exceed 100 and intimation of its arrival will be sent to the office of destination టు ద అడ్రసీ. ఇంటిమేషన్ సెండ్ చేస్తారంటే 100 రూపాయలు దాటితే వీపీ ఆర్టికల్ వచ్చింది, అది వీపీ పార్సిల్ కానీ ఆర్టికల్ కానీ ఏదైనా వచ్చింది, అది దాని వాల్యూ 100 రూపాయలు దాటింది, అలాంటప్పుడు ఇంటిమేషన్ అది వచ్చిందని ఒక ఇంటిమేషన్ పంపిస్తారు. సచ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఎంటర్డ్ ఆన్ ద ఫార్మ్ రిసిప్ట్ అండ్ రివర్స్ ఆఫ్ ది ఇంటిమేషన్ ఇన్ క్యాష్ ఆన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది ఇంటిమేషన్ విచ్ ద రిసిప్ట్ ఆన్ ది రివర్స్ డ్యూలీ సైన్డ్. ఇప్పుడు వీపీ ఆర్టికల్ అంటే రివర్స్ మనం మనీ ఆర్డర్ రివర్స్ చేయాలి కాబట్టి దాని మీద కూడా సైన్ చేయాలి. తప్పనిసరిగా సైన్ చేసినట్లయితే ఆ అమౌంట్ కట్టినట్లయితే అది డెలివరీ చేస్తాం. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ అనే వాల్యూ పేయబుల్ ఆర్టికల్ డస్ నాట్ ఎక్సీడ్ ₹100, ద ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రస్ అట్ హస్ ఏజెంట్ ఆథరైజ్డ్ విత్ రిటింగ్ ద పోస్ట్ మ్యాన్ at the addressee residence on payment of the amount recoverable and the addressee on his agent authorized in writing signing receipt and the reverse of the intimation present with the article. ఒకవేళ ఆ యొక్క వాల్యూ పేయబుల్ ఆర్టికల్ అమౌంట్ 100 రూపాయల కన్నా తక్కువ ఉన్నట్లయితే అది పోస్ట్ మ్యాన్ ద్వారా ఆ యొక్క అడ్రస్సీ యొక్క ఇంటి దగ్గరే డెలివరీ చేయబడుతుంది, అతనికి కానీ అతని ఏజెంట్కి కానీ ఇవ్వబడుతుంది. ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ exceed 25 and the delivery is to be made through a village postman or an extra departmental delivery agent, then the article delivery to the post office only in the manner prescribed subclause 1. ఒకవేళ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ యొక్క వాల్యూ ₹25 కన్నా ఎక్కువ ఉంటే కనుక రికవర్డ్ అండ్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ exceeds 25, రికవరీ చేయవలసింది 25 కంటే ఎక్కువ ఉంటే దాన్ని విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా లేకపోతే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ డెలివరీ ఏజెంట్ ద్వారా డెలివరీ చేయించారు. ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ అనే వాల్యూ పేయబుల్ ఆర్టికల్ not below ₹20, the article taken delivery of the counter of the post office, the amount may be paid either in cash or check under the conditions indicated clause 94A. ఒకవేళ బిలో ₹20 అయితే క్యాష్ కానీ చెక్ కానీ కట్టి ఆ వీపీ పార్సల్ అనేది తీసుకోవాలి. డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఎలా డెలివరీ చేయాలి. ఆర్టికల్స్ అండ్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ టు బి రికవర్డ్ ఇట్ exceed of ₹50, ordinary delivered at the post office window except in case of presidency and all post office window except in case of presidency all first class head offices where the limit fixed ₹100 ఫిక్స్ చేస్తారో కొన్నాటికి, వాటికి తప్పితే మిగతా అన్నిటికి కూడా కస్టమ్స్ డ్యూటీ ఆర్టికల్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ విండోలోనే డెలివరీ చేస్తారు. exceeds 50 అయితే కొన్ని పోస్ట్ ఆఫీస్లో మాత్రం 100 వరకు అవి డెలివరీ చేస్తారు, 100 దాటితే పోస్ట్ ఆఫీస్ విండోలో డెలివరీ చేస్తారు. సచ్ డ్యూటీ మే బి పెయిడ్ ఈథర్ క్యాష్ చెక్ ఆర్ ద లాటర్ అండర్ ద కండిషన్స్ లేడ్ డౌన్ క్లాస్ 94. చెక్ కానీ చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ ఆ కస్టమ్ డ్యూటీ చెల్లించవచ్చు. డెలివరీ ఫీ, ఇది చాలా ఇంపార్టెంట్. డెలివరీ ఫీ, స్మాల్ ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ డెలివరీ ఏ డెలివరీ ఫీ రేట్ గివెన్ పార్ట్ 2 ఆఫ్ ది పిఓ గైడ్ పార్ట్ 2. స్మాల్ ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి కొన్ని స్మాల్ ప్యాకెట్స్కి ఛార్జ్ చేస్తారనమాట డెలివరీ టైంలో, డెలివరీ ఫీ అది పే చేయాలి. అలాగే 46 అరేంజ్మెంట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ ఓవర్ వాల్యూ ఆర్టికల్స్ అట్ నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ హూ ఆర్ రిక్వైర్డ్ టు కాల్ ద పోస్ట్ ఆఫీస్ ఫర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ఓవర్ వాల్యూ ఇన్ష్యూర్డ్ వీపీ ఆర్టికల్స్ యాజ్ ఇండికేట్ క్లాస్ 42, 43 ఆఫ్ ఓవర్ వాల్యూ వీపీ ఆర్టికల్స్ ఉంటాయి, అవి పోస్ట్ ఆఫీస్ విండోకి వచ్చి తీసుకోవాలని పబ్లిక్ని రిక్వెస్ట్ చేయాలి. సూపరింటెండెంట్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఆథరైజ్డ్ టు ఎంపవర్ no delivery town post office to deliver such articles at the window even though they do not perform any delivery work. An indication regarding such offices will be found in the list of post offices part 3 of this guide. 42, 43 క్లాజ్లో ఏమని చెప్పబడింది? పోస్ట్ ఆఫీస్ టేకింగ్ డెలివరీ ఆర్డర్ వాల్యూ ఇన్ష్యూర్డ్ ఆర్ వీపీ ఆర్టికల్స్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అని క్లాస్ 42, 43 తెలుపుతుంది. ఫర్ నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీస్, ఒకవేళ డెలివరీ పోస్ట్ ఆఫీస్ కనుక లేకపోయినట్లయితే సచ్ ఆర్టికల్స్ అట్ విండో ఈవెన్ దో డు నాట్ పర్ఫార్మ్ ఎనీ డెలివరీ వర్క్ అండ్ ఇండికేషన్ రిగార్డింగ్ సచ్ ఆఫీసెస్ విల్ బి ఫౌండ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. ఒకవేళ డెలివరీ పోస్ట్ ఆఫీస్ లేకపోతే కొన్ని పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, ఆ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు. పార్ట్ 3 ఆఫ్ ది గైడ్లో చెప్పిన. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్. ఇప్పుడు దాకా రిజిస్టర్ ఆర్టికల్స్, వీపీ ఆర్టికల్స్ ఇవన్నీ చూసాం.
ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అవన్నీ. ఇప్పుడు మనీ ఆర్డర్స్ చూద్దాం, డెలివరీ ఎలా చేయాలి. ద పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ విల్ బి ఆర్డినర్లీ బీ మేడ్ అట్ ద అడ్రస్ ఆఫ్ ది పేయీ on has signed the money order and acknowledgement and returned to them the postman. The coupon should be retained by the payee. అర్థమైందా? పేయీ అని హ్యాస్ సైనింగ్ ద మనీ ఆర్డర్ అక్నాలజ్మెంట్. మనీ ఆర్డర్ అమౌంట్ ఎవరికైతే మనం ఇస్తామో అతన్ని పేయీ అంటాం. ఆ పేయీ సైన్ అనేది ఆ మనీ ఆర్డర్ అక్నాలజ్మెంట్ మీద పేయీ సైన్ ఉండాలి. పోస్ట్ మ్యాన్కి ఇవ్వాలి. పేయీ సైన్ పెట్టి మనీ ఆర్డర్ తీసుకున్న తర్వాత ₹500 అని రాసి సంతకం పెట్టి పోస్ట్ మ్యాన్కి ఇవ్వాలి. If the money order is payable to a person who is not permanently residing with the jurisdiction of the Office of Payment or provisionally not known to the postmaster or has subordinates, the money order will be paid only satisfactory proof of identity claimant with the person named in the money order. ఒకవేళ ఒక మనీ ఆర్డర్ డెలివరీకి వచ్చింది, ఆ పర్సన్ పోస్టల్ స్టాఫ్కి ఎవరికి తెలియదు, పోస్ట్ మాస్టర్ తెలియదు, పోస్ట్ మాస్టర్ సబార్డినేట్స్ కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ఆ యొక్క మనీ ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, special arrangements are available at important post offices for payment of money orders by check or postal pay orders by book adjustment in case of firms, business houses, government offices, etc. స్పెషల్గా కొన్ని మనీ ఆర్డర్ పేమెంట్ చేయడానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ బిజినెస్ హౌసెస్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి, ఫిర్మ్స్కి, వాటికి విచ్ రిసీవ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్స్ వేర్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఆర్డర్ పేయబుల్ టు సింగిల్ పర్సన్ ఎక్సీడ్ 100. స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్స్ రావాలి, అలాగే ₹100 కన్నా ఎక్కువ మనీ ఆర్డర్లు వస్తే, ఎక్కువ అమౌంట్ వస్తే అవి స్పెషల్ అరేంజ్మెంట్ ద్వారా చేస్తారు. ఏ పేయీ కెనాట్ హ్యావ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ బోత్ బై చెక్ అండ్ బై పోస్టల్ పే ఆర్డర్. ఒక మనీ ఆర్డర్ అనేది పేయీ చెక్ కింద కానీ పోస్టల్ ఆర్డర్ కింద కానీ తీసుకోవడానికి కుదరదు. నెక్స్ట్, ఏ మనీ ఆర్డర్ ఎక్సీడ్ ₹500 ఈజ్ నార్మల్లీ పెయిడ్ బై ది విలేజ్ పోస్ట్ మ్యాన్. At the payment of such money order will be made at the window of the post office for which intimation will be sent through the village postman. ₹500 కన్నా ఎక్కువ మనీ ఆర్డర్ వస్తే డెలివరీకి, అలాంటప్పుడు ఆ మనీ ఆర్డర్ని పోస్ట్ ఆఫీస్ విండోలో మాత్రమే డెలివరీ చేయాలి. విలేజ్ పోస్ట్ మ్యాన్ తోట ఇంటిమేషన్ పంపించాలి. ఇన్ సర్టన్ కేసెస్ మనీ ఆర్డర్స్ అప్ టు 2000 ఆర్ పెయిడ్ బై ది విలేజ్ పోస్ట్ మ్యాన్. 2000 వరకు కూడా విలేజ్ పోస్ట్ మ్యాన్తో పే చేయొచ్చు. డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ అదర్ డెలివరీ ఏజెంట్స్. పోస్ట్ మ్యాన్, అదర్ డెలివరీ ఏజెంట్స్ డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. పోస్ట్ మ్యాన్ and other delivery agents are forbidden to deliver any articles on which any sum of money is due to the post office, whether on account of postage, customs duty, or any other account, without receiving immediate payment of the amount due, or to deliver any registered insured letter or parcel without obtaining the signature of the addressee and has agent on the receipt and acknowledgement. సిగ్నేచరు, రిసిప్ట్ మీద సిగ్నేచర్ కానీ అక్నాలజ్మెంట్ మీద సిగ్నేచర్ లేకుండా ఏ పార్సిల్ కానీ, ఆర్టికల్ కానీ, మనీ ఆర్డర్ కానీ ఏమి కూడా, కస్టమ్స్ డ్యూటీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఏమి కూడా పేమెంట్ అనేది పోస్ట్ మ్యాన్ చేయకూడదు. దే ఆర్ ఆల్సో ఫర్బిడెన్ టు డివియేట్ ఫ్రమ్ దేర్ ప్రిస్క్రైబ్డ్ బీట్స్ అండ్ కెనాట్ దేర్ ఫోర్ రిక్వైర్డ్ టు కాల్ అగైన్ రిసీవ్ పేమెంట్ ఆఫ్ సమ్స్ డ్యూ. దే ఆర్ నాట్ బౌండ్ టు గివ్ చేంజ్. ఏమీ మార్చకూడదు, కాల్ చేసి రిసీవ్ పేమెంట్ ఖచ్చితంగా పేమెంట్ చేయడానికి ట్రై చేయాలి. 49. డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఎట్ పోస్ట్ ఆఫీస్ వితౌట్ డెలివరీ ఏజెంట్. వితౌట్ ఏ డెలివరీ ఏజెంట్. డెలివరీ ఏజెంట్ లేకుండా కొన్ని పోస్ట్ ఆఫీస్లో డెలివరీ జరిగింది, అది ఎలాగో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ ద రూరల్ ఏరియా వేర్ ఏ సెపరేట్ పోస్ట్ మ్యాన్, ఏ డెలివరీ ఏజెంట్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు ద పోస్ట్ ఆఫీస్, ద పోస్ట్ మాస్టర్ విల్ మేక్ అరేంజ్మెంట్ టు ద డెలివరీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ అండ్ డెలివర్ ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అండ్ పే మనీ ఆర్డర్స్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ బై సెండింగ్ ద అడ్రసీ పేయీస్. కొన్ని విలేజ్ పోస్ట్ ఆఫీసుల్లో పోస్ట్ మాస్టరే ఆ యొక్క ఆర్టికల్స్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్లు అన్నీ డెలివరీ చేస్తూ ఉంటాడు. రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్. రిఫ్యూజల్ అంటే తిరస్కరించడం. దాని గురించి ఒకసారి చూద్దాం. ద అడ్రసీ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ నాట్ బౌండ్ టు పే ద అమౌంట్ డ్యూ ఆన్ ఇట్ టు ద పోస్ట్ ఆఫీస్ ఇఫ్ హీ డస్ నాట్ వాంట్ టు టేక్ డెలివరీ ఆఫ్ ఇట్. ఇన్ దిస్ కేస్ ద వర్డ్ రిఫ్యూజ్డ్ విల్ బి రిటెన్ బై ద పోస్ట్ మ్యాన్ అక్రాస్ ది కవర్. ఒకవేళ ఒక ఆర్టికల్ వచ్చింది, దానికి అమౌంట్ పే చేసి లేదు, డ్యూ ఉంది, డ్యూ ఉన్న ఆర్టికల్ ఆ పర్సన్ తెస్తే అతను వద్దన్నాడు, రిఫ్యూజ్ చేశాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? వర్డ్ రిఫ్యూజ్డ్ విల్ బి రిటెన్ బై ద పోస్ట్ మ్యాన్ అక్రాస్ ది కవర్. అడ్డంగా రిఫ్యూజ్డ్ అని రాయాలి. ఆబ్లిగేషన్స్ టు పే ఛార్జెస్. ఒకవేళ పోస్ట్లకు సంబంధించిన పే ఛార్జెస్, డ్యూ అమౌంట్లు అలాంటివి చెల్లించాలంటే ఏం చేయాలి? వెన్ ఏ పర్సన్ టేక్స్ డెలివరీ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఎనీ సమ్ డ్యూ టు ద పోస్ట్ ఆఫీస్, he must pay the amount marked upon it. Any complaint of overcharge should be made to the postmaster of the office of delivery to whom the article should be taken before being opened. ఓపెన్ చేయడానికి ముందు ఆ యొక్క డ్యూ అనేది ఆ పోస్ట్ మాస్టర్ చెల్లించిన తర్వాత మాత్రం ఇవ్వాలి. రెమెడీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రికవరీ ఆఫ్ ఛార్జ్ డ్యూస్. ఒకవేళ
చెల్లించకపోతే ఆ డ్యూస్ అనేవి పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుంది, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 52, ఇఫ్ ఏ పర్సన్ ఆఫ్టర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ పోస్టేజ్ అదర్ సమ్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ పేయబుల్ రిఫ్యూజ్ టు పే ద అమౌంట్ మార్క్డ్ as due, it will be recovered from him same way as a fine imposed under the Post Office Act. The Post Office has further the power to withholding from him until such charge be paid, recovered any article addressed to him not being on Indian government service. ఒకవేళ డ్యూతో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది, అది ఆర్టికల్ తీసుకుని డ్యూ పే చేయనన్నారు. అలాంటప్పుడు ఆ డ్యూ రికవరీ ఎలా చేయాలి అంటే, అతనికి వచ్చిన ఆర్టికల్లన్నీ అట్లే పెట్టవచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఉంచవచ్చు, డెలివరీ చేయకుండా ఉంచి ఆ డ్యూ పే చేసిన తర్వాత మాత్రమే డెలివరీ చేయొచ్చు. కానీ అన్ని ఆర్టికల్స్ పెట్టకూడదు. ఆన్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ అని వచ్చినవి మాత్రం డెలివరీ చేయాలి. మిగతా ఆర్టికల్స్ అన్నీ అట్లే పెట్టి ఉండొచ్చు. ఆర్టికల్స్ మెలాసియస్లీ సెంట్ అన్పెయిడ్, అనుకోకుండా అన్పెయిడ్ ఆర్టికల్స్ పంపిస్తే ఏం చేయాలి? If the head of the circle is satisfied that any article has been maliciously sent for the purpose of annoying person to whom it is addressed, he may remit the amount of postage charged upon it. Superintendents of post offices and postmaster may remit the amount of postage in such cases does not exceed 10 rupees. దీని అర్థం ఏంటంటే, కొంతమంది అసలు పోస్టేజ్ ఏమీ పే చేయకుండా కొన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేస్తారు. అలాంటివి పంపించవచ్చు. 10 రూపాయల కన్నా తక్కువ ఉంటే పోస్ట్ మాస్టర్ పోస్ట్ సచ్ కేసెస్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 10 రూపీస్. 10 రూపీస్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా SPOS సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ పోస్ట్ మాస్టర్ మేబీ రిమిట్. ఎస్పీ గారు కానీ పోస్ట్ మాస్టర్ గారు కానీ అలాంటి ఆర్టికల్స్ని పంపిస్తారో డెలివరీకి పంపించవచ్చు, తర్వాత రికవరీ చేస్తారు. నెక్స్ట్, కరస్పాండెన్స్ ఫర్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్. డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళకి వచ్చినటువంటి కరస్పాండెన్స్ అంటే లెటర్స్ని ఎలా డెలివరీ చేయాలి. ఆర్టికల్ అడ్రస్ టు ద ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వింగ్ యూనిట్స్ and formations will be delivered to an orderly or other fit person deputed by the officer commanding unit formation to receive them. Articles on which postage due will be returned to the sender as undeliverable. ఫిట్ మ్యాన్, ఒక డిఫెన్స్ సర్వీసెస్కి ఏమైనా ఆర్టికల్ వచ్చినప్పుడు అవి డెలివరీ ఆర్డినరీ మేనర్లో ఫిట్ పర్సన్ డిప్యూటెడ్ బై ది ఆఫీసర్ ఆఫ్ కమాండింగ్. ఒక ఆఫీసర్ ఆఫ్ కమాండింగ్ అనే అతను ఒక పర్సన్ని డిప్యూట్ చేస్తారు ఈ ఫార్మేషన్ ఆ ఆర్టికల్స్ రిసీవ్ చేసుకోవడానికి. ఆర్టికల్స్ ఇన్ విచ్ పోస్టేజ్ డ్యూ విల్ బి రిటర్న్ టు ద సెండర్ యాజ్ అన్డెలివరబుల్. ఒకవేళ పోస్టేజ్ డ్యూ ఉన్నట్లయితే అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేస్తారు, అన్డెలివరబుల్ కింద వెనక్కి ఇచ్చేస్తారు. పోస్టేజ్ డ్యూ అండ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ కాల్డ్ ఫోర్స్ లెటర్స్. ఒకవేళ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్కి పోస్టేజ్ డ్యూ ఉంటే దాన్ని ఫోర్స్ లెటర్స్ అంటారు. అండ్ గ్రీన్ ఎన్వలప్స్ ఈజ్ ప్రీపెయిడ్ అండర్ స్పెషల్ అరేంజ్మెంట్స్. నో రికవరీ విల్ బి మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఫ్రమ్ ద అడ్రస్ ఆఫ్ ది ఫోర్స్ లెటర్స్ అండ్ గ్రీన్ ఎన్వలప్స్. ఒకవేళ కొన్ని ఫోర్స్ లెటర్స్ అంటే పోస్టేజ్ డ్యూ ఇన్లాండ్ లెటర్స్ ఉంటాయి, ఫోర్స్ లెటర్స్, అలాగే గ్రీన్ ఎన్వలప్స్ ఉంటాయి, ఆర్మీ డిఫెన్స్ వాళ్ళకి పంపించేవి. వాటికి డ్యూ ఏమీ రికవరీ చేయరు, ఫ్రీగానే డెలివరీ చేస్తారు. ఎన్వలప్స్ విచ్ బియర్ ద డే స్టాంప్ ఆఫ్ ది ఆర్మీ పోస్ట్ ఆఫీస్ డే స్టాంప్తో ఉన్నవి ఏమన్నా గ్రీన్ ఎన్వలప్లు కానీ ఫోర్స్ కార్డ్స్ అని వచ్చినాయి కానీ వస్తే వాటికి డ్యూ వేయకుండా డెలివరీ చేయొచ్చు. దిస్ కన్సెషన్ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ యూనిట్ ఫార్మేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ మెడ్లీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, ఎగ్జాంపుల్ MES. ఈ కన్సెషన్ అనేది పోస్ట్ ఆఫీస్ని అనుసరించి మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.